సూపర్ స్టార్ కృష్ణను చివరిసారి చూసేందుకు అభిమానులు ప్రముఖులు పద్మాల స్టూడియోకి భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని గుంటూరు, చీరాల, మదనపల్లి, చిత్తూరు, ఏలూరు, కైకలూరు, అమలాపురం నుంచి వచ్చిన ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి పార్థివ దేహాన్ని చూసేందుకు పడిగాపులు కాస్తున్నారు. పలువురు ప్రముఖులు పద్మాలయ స్టూడియోకి వచ్చి కృష్ణ భౌతికాయానికి నివాళులర్పిస్తున్నారు. సీఎం జగన్ కృష్ణకి నివాళులర్పించారు. ఆయన కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, కోట శ్రీనివాసరావుతో సహా పలువురు ప్రముఖులు కృష్ణ పార్థివ దేహంపై పూలు చల్లి నివాళులర్పించారు. మరోవైపు తమ అభిమాన నటుడి చివరి చూపు చూసి వీడుకోలు పలికేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. ఇక ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ భౌతికాయాన్ని తీసుకెళ్తారు. ఇక మహాప్రస్థానంలో అంత్యక్రియలన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, చెప్పండి, కృష్ణ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అభిమానులు ఎక్కడ స్టూడియోస్ కి చేరుకున్నారు? ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ సంపత్. చాలా మంది అంటే ఇసుకేస్తే రాదనంత జనం మట్టుకు ఇక్కడ ఏదైతే కృష్ణను సూపర్ స్టార్ కృష్ణను చూడడానికి జనం అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న యాక్చువల్ గా గచ్చిబౌలి స్టేడియం కి తీసుకొని వస్తారని చెప్పారు. కాకపోతే అది కొంచెం క్యాన్సల్ కావడంతో అక్కడ మన గచ్చిబౌలి స్టేడియం తీసుకురాకపోయినా అక్కడ కూడా జనం అయితే కిక్కిరిసిపోయారని చెప్పుకోవచ్చు. మొత్తంగా అభిమానులు పద్మాలయ స్టూడియోకి వస్తారు. కాకపోతే ఇప్పుడు 12:30 అంతిమ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాకపోతే జనం చాలా మంది ఉండడం చేత అది టైం కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు ఏదైతే ఏపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా వచ్చి సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు 12:30 అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ విఐపీలకి సంబంధించి ఒక గేట్, పద్మలకు సంబంధించి ఒక గేట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా విఐపీస్ కి ఎవరైనా విఐపీ వస్తున్న సమయంలో కాసేపు అభిమానులకు మాత్రం బ్రేక్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎవరు ఇప్పటి వరకు ఎక్కడ చూడలేని జనం ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణని చూసేందుకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడైతే 12:30 ప్రారంభం కావాల్సిన అంతిమ యాత్ర కొంచెం ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది. అయితే ఎక్స్పెక్ట్ చేయనంత జనం వస్తున్నారు కాబట్టి కొంచెం పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఇంతకు ముందే బాలకృష్ణ అటు సీఎం జగన్ అటు కృష్ణ కుటుంబానికి ధైర్యం చెప్పారని చెప్పుకోవచ్చు. అటు జయప్రద అయితే కన్నీరు మున్నీరయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జయప్రద అటు కృష్ణ చేసిన మూవీస్ చాలా ఉన్నాయి, చాలా సినిమాలలో ఇద్దరు కలిసి నటించారు కాబట్టి తను కొంచెం చాలా మనం విజువల్స్ లో కూడా చూసిండొచ్చు. తను ఏడ్చే ఫొటోస్ వీడియోస్ అన్ని మనం చూసిండొచ్చు. ఇప్పుడైతే కాసేపు విఎం జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి వస్తాననేసి ప్రకటించారో జగన్మోహన్ రెడ్డి వచ్చి నివాళులు అర్పించాయి. అటు మహేష్ బాబు కేసు మహేష్ బాబు కుటుంబంకి మొత్తంకి ధైర్యం చెప్పారని చెప్పుకోవచ్చు. సంపత్, అవే ఇటు అభిమానులే కానీ అటు సినీ రాజకీయ ప్రముఖులే కానీ ఎలాంటి భావోద్వేగానికి గురవుతున్నారు? అటు అభిమానుల విషయానికి వస్తే మాత్రం అభిమానులు నిన్న మనం విజువల్స్ లో చూసినచ్చు. ఆల్రెడీ అభిమానులు కూడా అంతలాగా ఏడుస్తారనేసి అనుకోలేరు చాలా మంది. అటు వాళ్ళ కుటుంబాలతో సహా ఎక్కడెక్కడి నుంచో ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వాళ్ళ కుటుంబం కలిసి వచ్చి ఇక్కడ కృష్ణను ఆఖరి చూపైనా చూసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చి చూసి ఆఖరి చూపు నోచుకొని వెళ్తున్నారు. ఇప్పుడు విఐకి సంబంధించి చాలా మంది నిన్న మన తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని నిన్న వచ్చారు. నటీనటులు గాని మొత్తం వాళ్ళ కుటుంబంతో సహా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఇతను మరణ వార్త వినంగానే దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పుకోవచ్చు. సంపత్, కావ్య, పద్మాలయ స్టూడియో దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఈ మధ్యాహ్నం నుంచి అంత్యక్రియలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? పద్మాలయ స్టూడియోస్ మొత్తం జనంతో అభిమానులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 12:30 ప్రారంభం కావాల్సిన అంతిమ యాత్ర
ప్రారంభం అయ్యే ఛాన్సెస్ అయితే లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి అభిమానికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ అభిమానికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆఖరి చూపు చూసుకునే అవకాశం అయితే ఘట్టమనేని ఫ్యామిలీ కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూసే అవకాశం ఉంది కాబట్టి 12:30 కాకుండా కొంచెం 2 కావచ్చు 3 కావచ్చు ఆ టైం వరకు ప్రతి ఒక్కరు కృష్ణను చూసే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి అంతిమ యాత్రకు కొంచెం సమయం ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సార్. కావ్య, ఇప్పటికి కృష్ణ పార్థివ దేహాన్ని చూడడానికి ఇంకా ఎవరు సినీ రాజకీయ ప్రముఖులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? దాదాపు అయితే అందరు వచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జయప్రద గాని తనతో నటించిన కో యాక్టర్స్ కానీ చాలా మంది వచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా చాలా మంది వస్తున్నారు కాబట్టి అటు విఐపికి సంబంధించిన నేతలకు వాళ్ళకు కూడా స్పెషల్ గేట్ ఎంట్రీ చేస్తారు కాబట్టి కొంచెం సేపు అభిమానులకు బ్రేక్ ఇచ్చే కోసేపు ఆపుతున్నారు. ఒక 10 minutes ఎవరైతే విఐపి పర్సన్స్ వస్తున్నారో వాళ్ళ ఆ టైం వరకు అభిమానులకు కొంచెం బ్రేక్ చేస్తున్నారు. తర్వాత అభిమానులు కూడా పంపిస్తున్నారు. ఇప్పుడు దాదాపు అయితే చాలా మంది వచ్చారు. ఇంకా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు గవర్నర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది.